మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్‌ను ముందుగా నేను ఖండిస్తూ, దానికి గురించి ప్రధానంగా కొన్ని విషయాలు మాట్లాడదలిచిన. ఇప్పుడు హిట్‌మాన్ పట్టుకొని కాల్చేసిందనేది సర్వత్రా అందరూ నమ్ముతున్న వాస్తవం. లేదు, ఆయన ఎన్కౌంటర్‌లో చనిపోయాడని చెప్తే ఎవ్వరు కూడా వినటానికి కూడా ఇవాళ సిద్ధంగా లేరు. కారణాలు, వివరాలు అన్నింటి జోలికి పోవలసిన అవసరం లేదు. కానీ ప్రధానంగా ఎందుకంటే ఆయన కూడా ఏదో ఒక మేరకు బయట రావాలి, మాట్లాడదామనే ఆలోచనతో ఉన్నాడని, ఆ క్రమంలోనే ఇటువైపు ఆంధ్రప్రదేశ్కి వస్తుంటే దారిలో ఎక్కడ పట్టుకున్నారో కానీ పట్టుకొని చంపేశారనేదే ఇవాళ అందరికీ కలుగుతున్న అభిప్రాయం. పైగా ఆ ఊరి వాళ్ళు ఆయన శవాన్ని చూసిన తర్వాత చాలా విషయాలు వాళ్ళు అక్కడ లోకల్ హిందీ ఛానల్స్కు చెప్పారు. వాళ్ళు కాళ్ళు ఇరిగి ఉన్నాయని, చర్మం ఒలిసేసిందని, అక్కడక్కడ చాలా విపరీతమైన గాయాలు వాళ్ళ శరీరం మీద, ఆయన శరీరం మీద కానీ ఆయన భార్య రాజేష్ శరీరం మీద కానీ ఉన్నాయని వాళ్ళు చాలా నిర్ద్వందంగా చెప్తున్నారు. ఎన్కౌంటర్ అయితే ఇన్ని గాయాలు ఉండవు కదా అనే మాట కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆదివాసులు నేను చెప్తున్న మాట, ఆయన బంధువులు, ఆ గ్రామస్తులు చూసి చెప్తున్నటువంటి విషయాలు. వాళ్ళు ఫోటోలు చూయించుకుంటూ జర్నలిస్టులకు ఆ వివరాలన్నీ చెప్తున్నారు. అంతగా గాయాలు, చిత్రహింసలు పెట్టి వాళ్ళను చంపటం చాలా అన్యాయం. ఇది దీన్ని ఇవాళ అందరూ కూడా నిర్ద్వందంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వమేమో హిట్‌మాన్‌ను చంపేసి ఇంకా మావోయిజమే లేకుండా చేద్దామని చెప్పి వాళ్ళు ఒక ఆలోచనతో నడుస్తుంటే, రాజకీయంగా ఆయన ఒక శక్తిగా లేకుండా చేయాలని చూస్తుంటే, హిట్‌మాన్ మాత్రం ఇవాళ ప్రజలకు ఒక హీరోగానే మిగిలిపోయాడు. మొత్తంగా మనకు కొమరం భీమ్ ఎట్లనో, లేకపోతే అల్లూరి సీతారామరాజు ఎట్లనో, ఇవాళ అక్కడ హిట్‌మా కూడా అదే స్థాయిలో నిలిచిపోయింది. మా గ్రామ అభివృద్ధికి ఆయన ఉండటం వల్ల రకరకాల పనులు జరిగినాయి. మరి వాళ్ళ ఆయన లేడు కదా, ఈ పనులు ఎవరు చేస్తారు అనే అభిప్రాయం కూడా చాలామంది ఆదివాసులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకని ప్రభుత్వం గ్రహించాల్సింది ఏంటంటే, మనుషులు పోతే ఆలోచనలు పోతాయి, రాజకీయాలు పోతాయి అనుకునేదే మూర్ఖత్వం. అది జరగదు ఆ రకంగా. ఇక వెంటనే ఈ మొత్తం అడవులన్నింటినీ తొలగించి ఈ భూములను ఖనిజ సంపద కోసం ఇవ్వాలనే తాపత్రయమే ప్రభుత్వంలో కనబడుతుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఖనిజ సంపదను ఇచ్చేయాలి. ఇచ్చేసేస్తే ఇక ఈ ప్రాంతంలో తాము ఇచ్చిన మాట, కార్పొరేట్ వర్గాలకు ఇచ్చిన మాట నెరవేరుతుందనే అభిప్రాయము, భావన పాలకుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఇలా ప్రధానంగా కనబడుతున్నటువంటి వాస్తవం. దాని ప్రకారమే ఈ ఘటన మనం మొత్తం దాని నేపథ్యంలోనే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఆదివాసీ ప్రాంతాలకు మనం షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 కల్పించినా ఏం చేయలేకపోతున్నామనే అభిప్రాయం ఏర్పడింది. అదంతా కూడా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కావటానికి ముందే, నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఒక పంచశీల పథకాన్ని వాళ్ళు ప్రకటించి ఆదివాసీ ప్రాంతాల వికాసానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ప్రయత్నం చేశారు. ఈ చర్యలు అమల్లోకి రాలేదు. కాకపోతే ఒక మార్పు ఏం జరిగిందంటే, ఇంకా కొంత ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి షెడ్యూల్ 5 ప్రాంతాల్లో ఐటీడీఏలను సృష్టించింది. ఈ ఐటీడీఏల ద్వారా విద్యా, సామాజిక, ఆర్థిక వికాసాలకు పూనుకోవాలనేది ప్రభుత్వ ప్రణాళిక. అప్పుడు చిత్తశుద్ధితో కూడుకున్న ఆఫీసర్లను ఆ ప్రాంతంలో పోస్టు చేశారు. శంకరన్ లాంటి వాళ్ళు, ఈఏఎస్ శర్మ లాంటి వాళ్ళను ఆ ప్రాంతాల్లో పోస్టింగ్ చేస్తే, ఆ ప్రాంతాల్లో వాళ్ళు వెళ్ళగానే ప్రత్యేకంగా చేసిన ప్రయత్నం స్కూళ్లను ప్రారంభించి, ప్రాథమిక విద్యాలయాలను ప్రారంభించి, ఆ మెల్లమెల్లగా ఆశ్రమ స్కూళ్ళను విస్తరించి పిల్లలకు చదువు చెప్పటం ప్రారంభించారు.
దాంతో పాటుగా వ్యవసాయ అభివృద్ధి కోసం బావులు తవ్వటం, కరెంటు సరఫరా చేయటం, ఇట్లాంటి ప్రయత్నాలు జరిగినాయి. ఈ ప్రయత్నాలు ఇంకా కొంత ముమ్మరం కావటానికి మనకు పెసా చట్టం వచ్చింది. పెసా చట్టం అనేది షెడ్యూల్ 5, షెడ్యూల్ 6లో ఉన్నటువంటి అంశాలను జోడిస్తూ వచ్చిన చట్టం అది. షెడ్యూల్ 5 ప్రకారమేమో ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించిన విషయాలపై నిర్ణయం తీసుకునే అధికారం ట్రైబల్ అడ్వైజరీ కమిటీకి ఉంటుంది, లేదా గవర్నర్కు ఉంటుంది. గవర్నరు కొన్ని చట్టాలను, కేంద్రం కానీ రాష్ట్రం కానీ చేసిన చట్టాలను ఆదివాసీ ప్రాంతాల్లో అమలు నుండి మినహాయించవచ్చు, ఆదివాసీ ప్రాంతాల్లో సవరణలతో అమలు చేయవచ్చు, ఆదివాసీ ప్రాంతాల కోసం కొత్త చట్టాలను తయారు చేయవచ్చు. ఆ తయారు చేసిన చట్టాలను రెగ్యులేషన్స్ అని అంటాం. షెడ్యూల్ 6లో ఆదివాసీ ప్రాంతాల పాలన కోసం ప్రత్యేకంగా ప్రజలే కమిటీలను ఎన్నుకుంటారు. షెడ్యూల్ 6 ప్రాంతంలో స్వయం పాలన ఉంటుంది. పెసా చట్టం రెండింటిని జోడించి గ్రామ పంచాయతీలకు విస్తృతమైన అధికారాలు కల్పించి ఆ గ్రామ పంచాయతీల్లో ఆదివాసులు తమ పాలనను, ఆ ప్రాంతంలో పాలనను కొనసాగించడానికి అవకాశం కల్పించారు. మా ఊళ్ళో మా రాజ్యం అనేది అట్లా ఒక నినాదానికి వ్యక్తీకరణ పెసా చట్టం ద్వారా దొరికింది. దానికి సుప్రీంకోర్టు కూడా అనుకూలంగా జడ్జిమెంట్లు, సమతా జడ్జిమెంట్లు అవన్నీ ఉన్నాయి మనకు. నేను ఆ వివరాల జోలికి పోను. కానీ కన్నబిరన్ గారే హైకోర్టులో కేసు వేసి కొట్లాడినప్పుడు పెసా చట్టం ఉండగా ఆదివాసీ ప్రాంతాల్లో మామూలు గ్రామ పంచాయతీల చట్టాన్ని వర్తింపజేయటం కుదరదు అని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారమే మనకు ఇక్కడ ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు కావాల్సి ఉండే. పెసా చట్టం అమలు కోసమే, స్వయం పాలన అధికారాల కోసమే ప్రజలు ఒక ఆందోళనను ఉధృతం చేస్తున్న సమయం అది. ఇదంతా 2000 సంవత్సరం నాటికి వచ్చిన పరిణామం. ఎప్పుడైతే సరళీకరణ ఉధృతమైందో అప్పుడు ప్రభుత్వాలు వీటిని ఆటంకంగా చూడటం ప్రారంభించినాయి. సరళీకరణ వచ్చిన తర్వాత స్వయం పాలన వెనక్కి పోవాలి, ఐటీడీఏలు వెనక్కి పోవాలి. ఎంతసేపటికి ప్రభుత్వానికి ఆ ప్రాంతాల వనరుల మీద అధికారం దక్కాలి అనేది ఒక ప్రధానాంశంగా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. దాదాపుగా ఛత్తీస్గఢ్లో జరిగిన ఘర్షణలకు ఇది నేపథ్యంగా ఉంది. ఈ నేపథ్యం నుంచి మనం జరుగుతున్న పరిణామాలను చూస్తే వాస్తవానికి ఇలా ప్రజలు అక్కడ కూడా ఆదివాసీ ప్రాంతాల్లో ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది వాళ్ళు స్వయం పాలన. ఆ స్వయం పాలన మాకు కావాలి, మా ఊళ్ళో మా రాజ్యం, మావే నాటే మావే రాజ్ అని చెప్పి ఇక్కడ మన దగ్గర ఆదిలాబాద్లో గోండులు చెప్తుంటారు. అట్లాంటి ఒక స్వయం పాలన మాకు కావాలనే ఆందోళన అక్కడ కొనసాగుతున్నది. ప్రభుత్వానికి ఏమో ఈ ఖనిజ సంపదను కార్పొరేట్ రంగానికి అప్పజెప్పాలనేదే ఈ సరళీకరణకున్న ప్రధానమైన లక్ష్యం. ఈ రెండింటి మధ్యన చెలరేగినటువంటి ఘర్షణ ఫలితం మనం చూస్తున్నాం. మనం ఒక రాజకీయ పరిష్కారం అంటే అర్థము స్వయం పాలనాధికారాన్ని విస్తరించడం అనేదే మనం ప్రధానంగా కోరుకుంటున్నాం. ఆ పాలనాధికారాలను సాధించుకోవటం చాలా చాలా అవసరం. ఈ మొత్తంలో మనం ఏం వ్యూహం అనుసరిస్తాం అవన్నీ కూడా నేను చెప్పటానికి ఇవాళ ఇక్కడికి రాలేదు. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే మారుతున్నటువంటి టెక్నాలజీ నేపథ్యంలో జాగ్రత్తగా చాలా విషయాలు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ స్వయం పాలనాధికారాన్ని విస్తరించుకోవటానికి ప్రత్యేకమైన ప్రయత్నము, దానికి సంబంధించిన విశేషమైనటువంటి ప్రచారము, ఇవి రెండింటి మీద ఎక్కువగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. రకరకాల పద్ధతుల్లో స్వయం పాలనాధికారానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఒక గ్రామ పంచాయతీని ఒక మండలంలో కలిపి ఉంచవచ్చు, తీసి పక్క మండలంలో వేయవచ్చు. ఒక మండలంలో వేస్తే ఆ మండలంలో ఉన్నవన్నీ ఆదివాసీ గ్రామ పంచాయతీలు, షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న గ్రామ పంచాయతీలే గనక అయితే వాటికి పెసా చట్టం వర్తిస్తుంది. అదే గ్రామాలను పక్క పంచాయతీకి తీసుకుపోయి షెడ్యూల్ ప్రాంతాల వెలుపల ఉన్న గ్రామాలను తెచ్చి కలిపినట్టయితే ఆ యూనిట్కు ఉన్న పరిపాలన సమగ్రత సంపూర్ణంగా దెబ్బతింటారు. ఇది సాధారణంగా జరిగింది. జిల్లాల కూర్పు చేసేటప్పుడు మన రాష్ట్రంలో ఆదివాసులు చాలా ఆందోళనలు చేశారు. ఖమ్మం జిల్లా నుంచి కొన్నింటిని మీరు కొత్తగూడెం జిల్లాలో కలపండి,
అక్కడ ఆదివాసీల ప్రాబల్యం పెరుగుతుంది, కొంత స్వయం పాలనాధికారాలు దక్కుతాయని ఆందోళన చేస్తే కూడా పట్టించుకోలేదు. జిల్లాల కూర్పు చేసేటప్పుడు ఎంతసేపటికి రియల్ ఎస్టేట్ అవసరాలే తప్ప ఆదివాసుల ప్రయోజనాలను గుర్తు చేసుకోలేదు. ఇట్లాంటి నిర్లక్ష్యాల వల్ల తలెత్తినటువంటి వైరుధ్యాలు ఇవాళ మనకు చాలా తీవ్రంగా, చాలా బలంగా కనబడతా ఉన్నాయి. వీటన్నింటికీ ఒక పరిష్కారంగా స్వయం పాలనాధికారం అనేదే మనం ప్రధాన డిమాండ్గా ఇవాళ ఆదివాసులు లేవనెత్తుతున్నారు. ఈ డిమాండ్లు లేకపోవటం చేత అక్కడ తీవ్రమైనటువంటి పరిపూర్తి చేయకపోవటం చేత తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైపోతున్నారు. మనం నమ్మం కానీ జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో విపరీతమైనటువంటి ఆకలి, వెనుకబాటుతనం మనకు ఆదివాసీ ప్రాంతాల్లో కనబడుతుంది. చాలా ప్రాంతాల్లో ఆదివాసులు అప్పులు దేనికి చేస్తారంటే, రైతులు అప్పులు దేనికి చేస్తారంటే వ్యవసాయ పెట్టుబడికి. ఆదివాసీ ప్రాంతాల్లో తిండి గింజల కోసం అప్పు చేస్తుంటారు. ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితులు ఉంటాయి అక్కడ. వీటన్నింటికీ ఒక పరిష్కారం, భూమి మీద అధికారం, తమ వనరుల మీద తమకు అధికారం, తమ ప్రాంత అభివృద్ధి కోసం కనీస సౌకర్యాలు, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు. ఇలా బస్తర్ ప్రాంతంలో 2 రోజులు వాళ్ళు నడిచి వెళ్తే కానీ వాళ్ళకు రేషన్ దొరకదు. 2 రోజులు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ రేషన్ షాప్ లేకపోతే మళ్ళీ 2 రోజులు వెనుకకు రావాలి, మళ్ళీ 2 రోజులు అక్కడి దాకా నడుచుకుంటూ పోవాలి. పక్కనే రేషన్ షాప్ ఒకటి ఉండొచ్చు, లేకపోతే ఊరి దాకా వచ్చి రేషన్ ఇచ్చిపోవచ్చు కదా. ఇట్లాంటి చిన్న చిన్న సౌకర్యాలు కూడా అక్కడ లేకపోవటం అనేది మనం ప్రత్యేకంగా గమనించాలి. ఇవే కదా ఘర్షణకు దారితీసేది. నిత్య జీవితంలో ఉండే అవసరాలు అవే కదా ఘర్షణకు దారితీసేది. ఈ నేపథ్యంలో చాలా చాలా విస్తృతమైనటువంటి ఒక ప్రజా సమూహాన్ని కదిలించి విస్తృతమైనటువంటి ప్రజాస్వామిక విలువల పునాది మీద ఆలోచించకపోతే చాలా కష్టమవుతుంది. చాలా, ఎందుకంటే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం నేను ప్రధానంగా చెప్తున్నది, ఎంతసేపటికి ఏమున్నదంటే ఇవాళకి ఇక్కడ ఈ వనరుల మీద నాకు అధికారం దొరికితే అది కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేయాలనేది ఒకటే మనకు కనబడతా ఉంటుంది. ఈ ధోరణిని వ్యతిరేకించడానికి ఎంతమందిని వీలైతే అంతమందిని కలవగలిగితే, ఎంత విస్తృతంగా, ఎంత ప్రజాస్వామికంగా ఆలోచించగలిగితే అంత ఉపయోగకరం. అది వాళ్ళకి అవసరం. ఆ విస్తృత జనబాహుల్యం కలవటం అనేది అంత మామూలు విషయమేం కాదు. మనల్ని ఆలోచించకుండా కట్టడి చేసేది రకరకాలైనటువంటి రూపాల్లో ప్రభుత్వం చేస్తూనే ఉంటుంది. మునుపటి కాలం కూడా కాదు, అదేదో రావాలి బయట నుంచి తుపాకులు పట్టుకొని వచ్చి కొడితేనే అయిపోతుంది అనుకుంటున్నాం. ఏం కాదు, మన ఇంట్లో ఉన్న టీవీనే మన మీద ఒక పెద్ద అస్త్రంగా, ఒక శస్త్రంగా మన మీద నిరంతరం మన ఆలోచనల మీద ఒక ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యం మన ఆలోచనలని ఇంకా కాస్త పదును పెట్టి ఇవాళ ప్రపంచ స్థాయిలో సాగుతున్నటువంటి రకరకాల ప్రజాస్వామిక ఉద్యమాలను అధ్యయనం చేయటం, నేర్చుకోవటం, వాటి నుంచి వాటి ఆధారంగా ఒక విస్తృతమైనటువంటి ప్రజాందోళనలకు మనం పూనుకోవటం ఇవాళటి అవసరం. ఇవేమి పెద్ద, నేను చెప్పేది ఏదో పెద్ద కొత్త సమాజ నిర్మాణం కూడా కాదు. మనుషుల యొక్క జీవించే హక్కు పరిరక్షణ కోసం, మనుషుల యొక్క వాళ్ళ ప్రత్యేక అస్తిత్వాన్ని రక్షించుకోవటం కోసం, ఆత్మగౌరవంతో బతకటం కోసం ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం. ఆ అవసరాలను మనం గుర్తించి వాటిని పరిపూర్తి చేయటానికి పూనుకుంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ప్రయత్నాలు ఇవాళ మనం వాటి మీద దృష్టి పెట్టాలి. ఇవాళ హిడ్మాకు సంబంధించిన ఎన్కౌంటర్ విషయంలో ఒక విచారణ జరగాలి. చాలా స్పష్టంగా మానవ హక్కుల కమిషన్ గైడ్ లైన్స్ను జారీ చేసింది. గైడ్ లైన్స్లో సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చింది. మన దగ్గర ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఆ రోజుల్లో జాతీయ మానవ హక్కుల కమిషన్ కొత్తగా ఏర్పడ్డది. మానవ హక్కుల కమిషన్ ఏర్పడటానికి కూడా కారణం ఏంటంటే అప్పుడు విచ్చలవిడిగా ఈ లాకప్ హత్యలు జరుగుతున్నాయి. ఆ లాకప్ హత్యల మీద చాలా విచారణ జరుగుతూ ఉండగా వాటిపై స్పందించి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక విపులమైన నివేదికను తీసుకొచ్చింది. ఆ నివేదిక ఆఖరిలో ఏం చెప్తుందంటే గవర్నమెంట్ చట్టపరంగా చర్యలు తీసుకుంటే వీటిని ఆపొచ్చు అని రాస్తున్నారు. దానిపైన అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన ఆందోళన చెలరేగింది.
ఈ ఆందోళనలకు ప్రతిస్పందిస్తూ భారత ప్రభుత్వం జాతీయ మానవ హక్కుల కమిషన్ను నియమించింది. వెస్లీ గారు వచ్చారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ వారిని అప్పుడు ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పడ్డది. మరి ఈ మానవ హక్కుల కమిషను పనికి వస్తుందా రాదా, కోర్టులు లేవా, ఈ చర్చ చాలా జరిగింది మా మధ్యన ఆ రోజుల్లో. సరే ఏదైతే అయింది, ఒక వేదిక కదా మనం ఉపయోగించుకోవాలి ఈ వేదికనని చెప్పి ఆ వేదికకు ఎన్కౌంటర్ హత్యలకు సంబంధించి ఒక కేసులు నివేదించటం, అదేవిధంగా హైకోర్టులో కూడా ఈ ఎన్కౌంటర్ హత్య మీద ప్రత్యేకించి నాకు గుర్తుంది, నేపాల్ రెడ్డి ఎన్కౌంటర్ మీద వారి తండ్రి గారు హైకోర్టులో కేసు వేసిండ్రు, అది మొదటి కేసు. ఆ తర్వాత చాలా కేసులు మధుసూదన్ రాజు ఎన్కౌంటర్ మీద కేసు ఒకటి. ఈ ఎన్కౌంటర్ల మీద ఈ విచారణ జరిగినాక సుప్రీంకోర్టు ఒక మాట ఏమన్నదంటే, చంపే అధికారం ఎవరికీ లేదు. కన్నబిరాని ఊక చెప్పేది మాకు, చంపే అధికారం ఎవరికి లేదురా, ఒక్క చట్టంలో చూపించండి నాకు అని. అంటే మరి పోలీస్ ఫైరింగ్ జరుగుతుంటది కదా సార్, ఆత్మరక్షణార్థం అని. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆత్మరక్షణ కోసం చంపటం కూడా నేరమే, అది ఆత్మరక్షణార్థం అవసరమైందని కోర్టులో తేలేదాకా అది నేరం అని చెప్పి ఆయన తీర్పు చెప్పటం జరిగింది. కోర్టులో ఆర్గ్యూ చేసి ఏమన్నాడు, నేను ఆత్మరక్షణార్థమే చంపినా అని పోలీసులు కోర్టులో రుజువు చేసుకోవాలి, రుజువు అయ్యేదాకా అది నేరమే అని చెప్పి, అది ఆత్మరక్షణార్థం అవసరమైందని తేలేదాకా అది నేరమే అని చెప్పి ఆయన కోర్టులో వాదించాడు. చాలా మామూలు విషయం కాదు, ఏళ్ల తరబడి పోరాటం నడిస్తే చివరికి వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంటు. ఈ జడ్జిమెంటు మానవ హక్కుల కమిషన్ చేసిన ఎంక్వైరీల విచారణ ఆధారంగా మానవ హక్కుల కమిషన్ చాలా గైడ్ లైన్స్ జారీ చేసింది. వాళ్ళు ఇచ్చిన అందులో ఒకటి స్పష్టమైన పత్రము ఈ ఎన్కౌంటర్లకు సంబంధించింది. కనుక ఎన్కౌంటర్లు జరగగానే పోలీసులు కాకుండా ఒక థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి, ఇది మొదటిది. రెండోది ఏంటంటే, ఈ ఎన్కౌంటర్ల పైన కేసు నమోదు చేయాలి. మామూలుగా ఎన్కౌంటర్లు జరగగానే ప్రతిసారి ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఏమని రాసి ఉంటుందంటే, గుర్తు తెలియని నక్సలైట్లు కాల్చారు, మేము ప్రతికాల్పులు జరిపినా, చనిపోయారు అనేది దాంట్లో ఉంటుంది. దీంతో క్లోజ్ చేస్తారు. ఇక ఆయన చనిపోయింది కదా, చంపిన ఆయన, కాల్పులు జరిపిన ఆయన చనిపోయింది కదా, ఆయన లేడు కదా, కాబట్టి ఇక కేసు ఉండదు, క్లోజ్ అయిపోతుంటుంది. అట్లా కాదు, ఆత్మరక్షణార్థం పోలీసులు కాల్పులు జరిపిన వాళ్ళ మీద కేసు నమోదు కావాలి. ఇది మానవ హక్కుల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశం. మరి దాని ప్రకారం కేసులు కూడా నమోదు కావాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మనం చాలా సీరియస్గా దృష్టిలో పెట్టుకొని ఎంక్వైరీ విచారణ చేయవలసిన అంశము. దీని గురించి కూడా మనం కొంత ఆలోచించి ఈ డిమాండ్ను స్పష్టంగా ముందు పెట్టవలసిన అవసరం ఉంది. మీరు రాజకీయ డిమాండ్లు ఏం పెడతారో ఏమిటో నాకు తెలియదు, కానీ చాలా స్పష్టంగా ఏంటంటే, ఎన్కౌంటర్లు అనే అది ఒక ప్రభుత్వము ఇట్లా హింసకు దిగటం మంచిది కాదు. ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించాలి. ఇప్పుడు హిడ్మా మమ్మల్ని కొడితే మేము కొట్టినామనే ఆర్గ్యుమెంట్ చెప్తలేరు, హిడ్మా ఇంతమంది పోలీసులను చంపినాక మేము ఏం చేయాలి అనే మాట వస్తున్నది. దానికి స్పష్టంగా మనం మాట్లాడవలసింది ఏంటంటే, ప్రభుత్వానికి చట్టం పరిధిలో దానిపైన వ్యవహారం నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అందుకని ప్రభుత్వం ఏం చేయాలంటే, చట్ట పరిధిలోనే ఈ అంశాలపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వం బాధ్యత, రాజ్యాంగం ప్రభుత్వంపై ఉంచినటువంటి బాధ్యత. ఆ రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనం ప్రధానంగా గుర్తు చేయాలి. ఈ గుర్తు చేసి ఆ చట్టబద్ధమైనటువంటి ఈ చర్యల కోసం మనం ఖచ్చితంగా అడగవచ్చు, అడగాలి. అడగటం మన బాధ్యతగా స్వీకరించగలిగితే చర్చను మనం ఇంకా ఒక ప్రజాస్వామిక విలువల కోసం ఈ చర్చను మనం ముందుకు తీసుకుపోవటానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ప్రజాస్వామిక విలువలను పాదుకొల్పటమే ఒక లక్ష్యంగా మన ప్రయత్నం ఉండాలి, మన చర్చ ఉండాలి, మన కార్యాచరణ ఉండాలి. అంతకు మించి మనం చేయగలిగేదైతే ఉందని నేనేం అనుకోవటం లేదు. కానీ ఈ పరిధిలోనైనా ఒక స్పష్టమైన ఆలోచన, కార్యాచరణ ఉంటే అది చాలా ఉపయోగకరంగా సమాజాన్ని ముందుకు తీసుకుపోవటానికి మన తోడ్పాటుగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ సెలవు.